శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఆర్ఎన్బి బంగ్లాలో బీసీ ఉద్యోగ సంఘాల నాయకుల సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ మహానాడులో చట్టసభల్లో మహిళలకు ప్రకటించిన 33% రిజర్వేషన్లలో బీసీల వాటా ప్రకటించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ మహానాడులో పార్లమెంటు బిల్లుకు సంబంధం లేకుండా 2029లో చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కనిపిస్తాము అనటాన్ని స్వాగతిస్తున్నట్లు బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా నాగరాజు తెలిపారు. అయితే ఈ 33% వాటాల్లో బీసీ మహిళల వాటా ఎంత అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని అంటూనే రిజర్వేషన్లలో బీసీలకు కూడా జనాభా ప్రాతిపదికన ప్రాధాన్యం ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. పార్టీ మహానాడులో గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మహిళలకు 33% పార్లమెంటు బిల్లుతో సంబంధం లేకుండా మేము 2029 ఎన్నికల్లో 33% మహిళలకు చట్టసభలు ఇస్తామని చెప్పారు. మరి వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మంచి నిర్ణయం తీసుకున్నందుకు. మరి ఆ విధంగానే మేము కూడా 33% మహిళలకు రిజర్వేషన్ ఇస్తున్నారు. మేమందరం కూడా సంతోషిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. మరి అదే సమయంలో మా బీసీ మహిళలకు కూడా మేమెంతో మాకంత సమానమైన వాటా ఇవ్వవలసిందిగా మేము బీసీ సంఘాల నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ముందు మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైనటువంటి నందమూరి తారక రామారావు గారు ఆస్తి హక్కులో కూడా సమానంగా మహిళలకు ఇవ్వాలని చెప్పారు. చెప్పడమే కాకుండా దాన్ని ఆచరించి చూపించినటువంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. ఆయన చరిత్రలో స్థిరస్థాయికి నిలిచిపోయారు. మీరు కూడా బీసీ హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోవాలి అంటే 33%లో మా మహిళలకు దక్కాల్సినటువంటి రిజర్వేషన్ ఇచ్చి మీరు బీసీల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిందిగా మేము నారా లోకేష్ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము ఈ విధంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అమెరికా గ్రీన్ కార్డు నిబంధనలపై